మీదుగా జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి మహాదశ పట్టింది. మొత్తం ప్రపంచంలో అందరికీ కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం ఇచ్చే తల్లి మన తెలంగాణ రాష్ట్రంలో మన నిర్మల్ జిల్లాలో ఉండడం మనందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి మేము అందరూ చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ శ్రమిస్తూ ఉన్నారు ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని. అమ్మవారు వారి కుమారుడి రూపంలో ముఖ్యమంత్రి వారిని ఎంచుకొని వారి చేతుల మీదుగా ఈరోజు ఈ భూపూజ శంకుస్థాపన జరిగిస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, సహచర మంత్రివర్గం అంతా కూడా, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్గ వారు, మొత్తం సహచర మంత్రివర్గం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణం, 500 కోట్లతో గోదావరి పుష్కర పనులకు భూమి పూజ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన. వ్యాసుడి పేరుతో వ్యాసపురిగా మొదలై ప్రస్తుతం బాసరగా పిలుచుకుంటున్న సరస్వతి దేవాలయానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. దక్షిణ భారతదేశంలో ఇది అతిపెద్ద సరస్వతి దేవాలయం. చిన్నారులకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే చదువులు రాణిస్తారు అన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడ పిల్లలకు ఓనమాలు దిద్దిస్తారు. క్రమంగా భక్తుల రాక పెరుగుతుండటంతో దేవాలయం ఇరుగ్గా మారింది. గర్భాలయం పురాతనమైంది కావడంతో మండపంలోని భక్తులకు అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు. చిన్న తలుపు ఉండటమే దీనికి కారణం. అది పూర్తి స్థాయిలో కనిపించకుండా ఉంది. అయితే గర్భాలయం కూడా చిన్నదిగా ఉంది. దీంతో ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత ఆలయ పునర్నిర్మాణానికి 50 కోట్లు మంజూరు చేసింది, కానీ పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 225 కోట్లు దీనికి మంజూరు చేసి ఆలయానికి కొత్త రూపు ఇవ్వనుంది. ఇక 9 అంతస్తుల భారీ రాజగోపురం, కోనేరు పునరుద్ధరణ, ధ్యాన మందిరం ఇలా కొంగొత్త ఆకర్షణతో చదువుల తల్లి కోవెల భక్తులను ఆకట్టుకోబోతోంది. వసంత పంచమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆలయ గర్భాలయం అర్ధమండపం కేవలం 2000 చదరపు అడుగుల్లోనే ఉంది. వాటిని 5000 చదరపు అడుగులకు విస్తరిస్తారు. 9 అంతస్తుల ఉత్తర రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మిస్తారు. ప్రస్తుతం ఆలయం మొత్తం విస్తీర్ణం 20,000 చదరపు అడుగుల మేర ఉంటే ఇప్పుడు దాన్ని ఏకంగా 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో సిమెంట్ బదులు సెలనే వాడతారు. 6,000 మంది భక్తులకు సరిపడా అన్ని వసతులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్ను నిర్మిస్తారు. 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిడి వెళ్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర తూర్పు దిక్కుల్లో వీధుల అభివృద్ధి, దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, అవతలి వైపున సోలార్ రూప్ టాప్తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం, ఇలా ఎన్నో నిర్మాణాలు కొలువు తీరనున్నాయి.